అస్సలాము అలైకుం మై బ్యూటిఫుల్ సోల్స్. మన ఛానల్లో అయితే మనం చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాం. ఇది నేను నీట్ గురించి దాని గురించి అయితే ఏం లేదు. ఏంటంటే నా ఫ్రెండ్స్ వాళ్ళ సిస్టర్ అనమాట. వాళ్ళకైతే ఇది అదే పనిగా వాళ్ళైతే యూస్ చేశారనమాట. అండ్ వాళ్ళకైతే యూజ్ అయింది. సో దానికోసం అయితే నేను అదే పనిగా మీకోసం అయితే మన సబ్స్క్రైబర్స్ కోసం ఇది నేను తెచ్చాను. ఏంటంటే అసలు ఒక ఎడ్యుకేషన్ లోన్ అనమాట. అది కొంతమంది అంటారు కదా, అది ఫేక్ ఉంటుందా ఏమన్నా అనేసి. అట్లా ఏం లేదనమాట. ఇది ఏంటంటే పిఎం విద్యాలక్ష్మి పోర్టల్ అండ్ ఎడ్యుకేషన్ లోన్ అనమాట. సో మీరు హయ్యర్ స్టడీస్కి ప్లాన్ చేస్తున్నారా? ఇంజనీరింగ్ కావచ్చు, అదే ఎంబీబీఎస్ కావచ్చు, అండ్ అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటున్నారా? బట్ ఫీజు కోసం ఫైనాన్షియల్గా ఏదన్నా లేదనేసి మీరైతే బాధపడుతున్నారు కదా. సో దానికోసం అంటే అట్లాంటి వాళ్ళ కోసం అయితే నేను ఇది తెచ్చానమాట. సో ఏంటంటే ఇది ఒక విద్యాలక్ష్మి పోర్టల్ అనేది ఒక గవర్నమెంట్ ప్లాట్ఫామ్ అనమాట ఎడ్యుకేషన్ లోన్స్కి అండ్ స్కాలర్షిప్స్కి. ఏంటంటే ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. మీకు లోన్ అప్లై ఎలా చేయాలి, ఎలిజిబిలిటీ ఏంటి అనేసి అన్నీ చెప్తానమాట. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యాలక్ష్మి పోర్టల్ అంటే ఏంటంటే, విద్యాలక్ష్మి పోర్టల్ అనేది ఒక గవర్నమెంట్ ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనము ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, ఇంకా స్కాలర్షిప్స్ కావచ్చు, అవన్నీ తీసుకోవచ్చు అనమాట. దీంతో ఏంటంటే మనము మల్టిపుల్ బ్యాంక్స్కి వచ్చేసి డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు అనమాట. అంటే స్కాలర్షిప్గా అప్లై చేయొచ్చు అనమాట. సో దీనికి ఉండే ఫీచర్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ఫామ్ అదనమాట. సో దీన్ని వచ్చేసి ఒక ఫామ్ ఫిల్ చేస్తే చాలు. ఇది ఒక ఫామ్ అనమాట. అది ఏ ఫామ్ అంటే ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇది వచ్చేసి మనం అప్లై చేయాలన్నమాట. అప్లై చేసి దీన్ని ఫిల్ చేసి వచ్చేసి మల్టిపుల్ బ్యాంక్స్కి అయితే కన్సిడర్ చేస్తాయి అనమాట. సో ఈ వీటిలో ఏంటంటే 40+ బ్యాంక్స్ కనెక్ట్ అయి ఉన్నాయి అనమాట. ఏంటేంటి అంటే ఎస్బీఐ, కెనరా, బ్యాంక్ ఆఫ్ బరోడా, లైక్ ఇట్లాంటివి చాలా బ్యాంక్స్కి అయితే ఇది వచ్చేసి కనెక్ట్ అయి ఉందన్నమాట. సో మల్టిపుల్ స్కీమ్స్ ఉంటాయన్నమాట. హయ్యర్ స్టడీస్కి ఇండియాలో కావచ్చు, అబ్రాడ్లో కావచ్చు, ఎడ్యుకేషన్ లోన్స్ అయితే ఇస్తారనమాట. సో దీన్ని వచ్చేసి మనం ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉండే బెస్ట్ ఇదే అనమాట. నాకు బాగా నచ్చింది. మన లోన్ ఎక్కడ దాకా వచ్చింది ఏంటి అనేసి మనకు వచ్చేసి ట్రాక్ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. మనం లైవ్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి ఎలిజిబిలిటీ చెప్తాను వినండి. ఈ పోర్టల్లో అప్లై చేయడానికి మనకు బెస్ట్గా మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే మనమైతే ఇండియన్ సిటిజన్ అయ్యేసి ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే 10th 12th కంప్లీట్ చేసి హయ్యర్ స్టడీస్కి ఎలిజిబుల్ అయ్యి ఉండాలన్నమాట. అడ్మిషన్ కన్ఫామ్ అయ్యి ఉండాలి, ఇండియాలో కావచ్చు, అబ్రాడ్లో కావచ్చు. సో మనం లోన్ రిక్వైర్మెంట్ ఏంటంటే మనం యూజువల్లీ 50,000 నుంచి దీంట్లో వచ్చేసి మనకి 7.5 lakhs వరకు అయితే ఇండియాలో స్టడీస్కి ఇస్తారనమాట. బట్ మనం అబ్రాడ్ వెళ్ళాలి, నాకు 20 lakhs కావాలంటే విత్ కొలెటరల్ ప్రూఫ్స్తో అయితే ఇస్తారనమాట. సో లైక్ ఇన్కమ్ ప్రూఫ్స్ కావచ్చు అనమాట. అంటే ఇన్కమ్ ప్రూఫ్ కావాలి, అన్ని ప్రూఫ్స్ కావాలన్నమాట. సో దీనికి డాక్యుమెంట్స్ ఏంటేంటి కావాలి అనేసి నేను చెప్తాను అనమాట అప్లై చేయడానికి. సో ఆధార్ కార్డ్ కావాలి, పాన్ కార్డ్ కావాలి, అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలన్నమాట. మీ ఐడి ప్రూఫ్స్ అన్నీ కావాలన్నమాట. అండ్ 10th 12th సర్టిఫికేట్స్ కావాలన్నమాట. అడ్మిషన్ లెటర్ అనమాట. అంటే మీరు ఏ కాలేజ్లో చదవాలనుకుంటున్నారు అనేసి అక్కడ అడ్మిషన్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకొని ఉండాలన్నమాట. ఆ అడ్మిషన్ లెటర్ తర్వాత వాళ్ళు వచ్చేసి ఒక బోనాఫైడ్ ఇస్తారనమాట. ఆ బోనాఫైడ్ అయితే తీసుకోవాలి. దాంట్లో ఫస్ట్ ఇయర్ ఫీజు ఎంత, సెకండ్ ఇయర్ ఫీజు ఎంత, థర్డ్, ఫోర్త్ అలా అన్నీ. అండ్ ఇంకోటి ఏంటంటే మీది హాస్టల్ ఫీజు ఎంత అనేసి అన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ తీసుకొని ఆ బోనాఫైడ్లో వచ్చేసి క్లారిటీగా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెంటల్ ప్రూఫ్ కావాలన్నమాట. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా కావాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇది ఎలా అప్లై చేయాలి అనేసి నేను చెప్తున్నాను. ఏంటంటే నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ బోనాఫైడ్ తీసుకొని బ్యాంకుకి వెళ్తే వాళ్ళు వచ్చేసి ఓకే చేసి మీకు అంటే అన్నీ ఎలిజిబుల్ ఉన్నాయా, కరెక్ట్గా ఉన్నాయా అనేసి చూసి మీరు అన్నీ కరెక్ట్గా ఉంటే ఎలిజిబుల్ వాళ్ళకి అనిపిస్తే అప్పుడు వాళ్ళు ఓకే చేస్తారనమాట. అప్పుడు ఇంకా మీరు వచ్చేసి ఇంటర్నెట్కి వెళ్ళేసి మీరు విద్యాలక్ష్మి పోర్టల్, పిఎం విద్యాలక్ష్మి పోర్టల్ అనమాట ఇది. సో దాంట్లో వచ్చేసి మీరైతే ఇది అప్లై చేయాలన్నమాట. ఫస్ట్ అప్లై చేసిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ని తీసుకొని వెళ్ళేసి మళ్ళీ వచ్చేసి మీరు వచ్చేసి బ్యాంక్ మేనేజర్ ఏ బ్యాంక్లో అయితే మీకు ఇది ఇస్తారో అన్నారో ఆ బ్యాంక్లోకి వెళ్ళేసి మీరు ఏం చేయాలంటే అది రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చేసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. వాళ్ళ దాంట్లో వచ్చేసి మీరు కొలెటరల్ ఉంటే కొలెటరల్ అని అన్నీ తీసుకునేసి మిమ్మల్ని ఎవరైతే ఇచ్చారో గార్డియన్ కావచ్చు, ఎవరైనా ఉంటారు కదా కొలెటరల్, సో వాళ్ళన్నీ సైన్ తీసుకోవాలన్నమాట, సిగ్నేచర్ చేయాలన్నమాట. అండ్ ఆ సిగ్నేచర్స్ అన్నీ తీసుకొని మీరు సబ్మిట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా నెక్స్ట్ ఆ లోన్కి అప్లై చేస్తారనమాట. అండ్ దెన్ ఇంకా ఏం చేస్తారంటే వాళ్ళు ఓకే అంటే మనకి ఈ వీక్ అంటే ఇప్పుడు వచ్చేసి మనం ఈ వీక్లో చేసామనుకోండి, నెక్స్ట్ వీక్కి అంతా ఓకే అంటే మనకైతే మనీ పడుతుంది అనమాట. అండ్ ఆ మనీ చెక్ రూపంలో కావచ్చు, లేకపోతే మనీగా కావచ్చు ఇస్తారనమాట. దాన్ని తీసుకొని పోయి మనమైతే మన కాలేజీలో అయితే కట్టేసేయాలన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, ట్రై చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మా ఫ్రెండ్ వాళ్ళ సొంత సిస్టర్ కూడా ఇలానే ట్రై చేసింది. ఏంటంటే నిజంగా అయితే వచ్చిందనమాట. అమ్మాయి ఇప్పుడైతే చదువుకుంటుంది. సో మీరు కూడా
ఏదైనా బ్యాంక్కి ఇలా ఎడ్యుకేషన్ లోన్కి అయితే వెళ్ళారా, లేకుంటే మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నాయి బ్యాంక్లో ఎలా సబ్మిట్ చేయాలి ఏంటి అనేసి, సో నన్ను అయితే అడగండి కామెంట్ సెక్షన్లో. సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే అండ్ మీరైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనమాట, సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.